క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలు. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూర్చుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన్ని అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అనెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో ధనవంతుడైన అధికారి యేసు ప్రభువారు చెప్పిన మాటల విషయంలో అభ్యంతరపరి తిరిగి వెళ్ళిపోతాడు. యేసు ప్రభువారు చెప్పిన మాటలను ఆయన తీసుకోడు. ఆ ధనవంతుడి యొక్క ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యంలోనికి చేరాలంటే నేనేం చేయాలి అని. దానికి యేసు ప్రభువారు చెప్పిన మాటలు అతనికి అంగీకారయోగ్యముగా లేవు. అంతే, వెంటనే అతడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవటం చూసి యేసు ప్రభువారు తన శిష్యులతో, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని చెప్పారు. సో ఆస్తి గలవారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించటం ఎందుకు కష్టం అని అంటే, జనరల్గా మాట్లాడుకోవాలంటే, సాధారణంగా మాట్లాడుకోవాలంటే, వారి ఆస్తి వారికి ఒక అబద్ధపు భద్రతనిస్తుంది. ఫాల్స్ సెక్యూరిటీ. ఏంటంటే, తమకు డబ్బు ఉంది కాబట్టి మనకంతా క్షేమమే, మనకేం డోకా లేదు, మనకంతా బాగానే ఉంటుంది అని అనుకుంటారు. అది ఒక ఫాల్స్ సెక్యూరిటీ. మాకేం పర్వాలేదులే అనుకునేది. అది పొరపాటు. మనం చూస్తాం లోకాసువార్తలో, వెరివాడ ఈ రాత్రిని దేవుడు ప్రాణం అడిగితే నీ సెక్యూరిటీలు ఏమవుతాయి. రెండవది, డబ్బు ఎక్కడ ఉంటుందో మనసు కూడా అక్కడే ఉంటుంది. ఇక మనసు ఎక్కడుంది, డబ్బు అక్కడే ఉంది అన్నప్పుడు మనిషి ఆటోమేటిక్గా దేవునికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టడం. చివరిగా డబ్బు స్వార్థాన్ని పెంచిద్ది. స్వార్థాన్ని పెంచడంతో వారు ఆ స్వార్థంతో ఏ పనులను చేస్తారు. అందుకే జనరల్గా అది మాట్లాడుకోవాలంటే అది. కానీ యేసు ప్రభువారు అక్కడ ఆ ధనవంతుడి గురించి మాట్లాడిన మాటలు కానీ మనం ఆలోచన చేసుకుంటే, ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు మనం చెప్పుకున్న 3 మాటలకి సంబంధం ఉండదు. అంటే ఇది మనం ఎందుకు వెళ్ళడు అనుకున్నప్పుడు మనకు మనంగా అండర్స్టాండ్ చేసుకున్న అంశాలు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు యూదులతో మాట్లాడుతున్నాడని మనం మర్చిపోవద్దు. యూదులలో ధనవంతుడు. యూదులలో ధనవంతులు అయితే ఏంటి పాస్టర్ గారు, వేరే ధనవంతులు యూదులు ఒకడు కాదా ఏంటి, ధనవంతులు అందరూ వేరు వేరే అంటే ఖచ్చితంగా వేరేనండి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే,
ధనవంతుడు అనేది వస్తువు రూపంలో మనిషికి వచ్చే ఒక స్థాయి అయితే, మనస్తత్వాలనేవి మనిషికి వేరుగా ఉంటాయి. ధనవంతులందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవాలని రూల్ ఏం లేదు. అందుకే ఇక్కడ ధనవంతులు వెనక ఉన్న ఆలోచనల మీద యేసయ్య టార్గెట్ చేస్తున్నాడు. అందరు ధనవంతులను కాదు. జనరల్‌గా ధనవంతుడు యొక్క వెనక ఉన్న ఆలోచనలు టార్గెట్ చేస్తున్నాడు. వారి యొక్క అండర్‌స్టాండింగ్‌ని ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటిదా ఆ యూదుల యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటి అనంటే, డబ్బు ఆశీర్వాదానికి సూచన. దట్స్ వాట్ దే బిలీవ్. మనీ ఈజ్ ది బ్లెస్సింగ్. డబ్బులు ఉన్నాయంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు అని. డబ్బులు లేవు అనంటే దేవుడు వారిని ఆశీర్వదించలేదు. రెండోది, డబ్బులుంటే ఎక్కువ అర్పణలు అర్పించగలరు. దేవునికి విశేషమైన అర్పణలు అర్పించగలరు. డబ్బు లేనోడు ఏం చేయగలడు? డబ్బులు లేకపోవటం అన్నది శాపము, డబ్బులు ఉండటం అన్నది ఆశీర్వాదం అన్నది వారి యొక్క ఉద్దేశం. ఇంకొక యూదుల యొక్క ఆలోచనలో కానీ మాట్లాడుకుంటే, యూదుల యొక్క అపోక్రిఫల్ బుక్స్ అని ఉంటాయి. అంటే పాత నిబంధనకి, కొత్త నిబంధనకి మధ్య సైలెంట్ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్‌లో కూడా కొన్ని పుస్తకాలు రాశారు. వాటిని అపోక్రిఫల్ బుక్స్ అంటారు. ఆ పుస్తకంలో తోబిత్ అని ఒక పుస్తకం ఉంది. ఆ తోబిత్ అనే పుస్తకం ఏం రాస్తదనంటే, ఆల్మ్స్ గివింగ్. ఆల్మ్స్ అంటే కానుకలిచ్చుట. కానుకలు ఇచ్చేవాడు దేవుని రాజ్యానికి వారసుడు, నీతిమంతుడిగా అతడు ఎంచబడతాడని రాసి ఉంటుంది వారి పుస్తకాల్లో. తోబిత్ అనే గ్రంథం 12వ అధ్యాయము 8, 9 వచనాల్లో, అలాగే సిరా అనే గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటను వారు ప్రస్తావన చేస్తారు. ఎందుకంటే ధనవంతుడు అవ్వటం వల్ల వారు కానుకలు ఇస్తారు. కానుకలు ఇచ్చుట ద్వారా వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు అన్న ఒక నాలెడ్జ్, ఒక అండర్స్టాండింగ్ వారికి ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, ఆ అండర్స్టాండింగ్‌ని పటాపంచలు చేసేస్తున్నారు. ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అనంటే, ఏ ధనవంతుడైతే తన మనసులో ఈ ధనము దేవుని ఆశీర్వాదం అనుకుంటాడో, ఏ ధనవంతుడైతే తనకున్న ధనాన్ని బట్టి ఎక్కువ కానుకలు ఇచ్చుట ద్వారా దేవుని నామాన్ని ప్రసన్నం చేసుకొని దేవుని రాజ్యానికి వారసులు అవుతానన్న అపోహలో ఉంటారో, ఆ ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని అర్థం. అంతేగాని ధనవంతులు అందరూ అని కాదు. ధనవంతుడి వెనక ఉన్న ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నాను. అందుకే మీరు చూస్తే శిష్యులు ఆశ్చర్యపోయి చూస్తారు యేసుప్రభు వారి వైపు. దే వర్ షాక్డ్. ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేంటి ప్రభువా, ఇదేంటి ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటారేంటి? ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏంటి? ధనవంతులు అంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటే దేవుని రాజ్యం. అందుకే వారు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ, ఆయన మాటలకు శిష్యులు విస్మయం అందరి షాక్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఇంకా యేసు ప్రభు వారితో తిరిగినా వారికి ఇంకా యోదయ మతపు ఆచారాలు ఇంకా ఆలోచనలు పోలా. అందుకే వాళ్ళకున్న బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే, డబ్బులుంటే ఆశీర్వాదం ఉంటే దేవుడి యొక్క రాజ్యానికి వారు వారసులు. ఇదే వాళ్ళ అండర్స్టాండింగ్. అందుకే డబ్బున్నవాడు వచ్చి నేను దేవుని రాజ్యానికి వారసుడు అవునా అనగానే యేసయ్య చెప్పిన మాటలకి వీళ్ళకి పిచ్చిలేసింది, ఎవరికి? శిష్యులకి. అందుకే వాళ్ళు విస్మయం చెందినప్పుడు వారి మనసులను ఆలోచించిన ప్రభు వారితో మళ్ళీ ఎట్లాగన్నారు, ఏమని? తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభము. ఇప్పటికే షాకులో ఉంటే దానికి మించి ఇంకో షాకింగ్ మాట చెప్పారు. సూది బెజ్జంలో నుంచి ఒంటైనా వెళ్ళిద్దేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి పోడు డిక్లేర్ చేశాడు దేవుడు.
మళ్ళా చెప్తున్నా, ధనవంతుడు అంటే అందరూ ధనవంతులు కాదు. ధనవంతుడు అవ్వటం వలన అది దేవుని ఆశీర్వాదం అని భ్రమలో ఉంటూ, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఖచ్చితంగా నేను దేవుని రాజ్యానికి వారసుని అవుతాను అన్న భ్రమలో ఉండే ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ధనవంతుడు అయితే దేవుడు నీకు డబ్బులు ఇచ్చాడని అంటే ఆ ఆశీర్వాదం ఓకే, భూ సంబంధమైన ఆశీర్వాదం. బట్ ఆ ఆశీర్వాదం నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాం. ఆ క్లారిటీ ఉంటే చాలు. వెంటనే యేసయ్య సూది బెజ్జంలో నుంచి వెంటనే వెళ్ళిద్ది, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు అనగానే వారు దానికి ఇంకొద్దిగా అత్యధికంగా ఆశ్చర్యపడ్డారు. ఇక ఆశ్చర్యపడి ఉండలేక ఎవరో ఒకరు వాళ్ళలో, అయ్యా మరి ఇంక అట్టగైతే ఎవరయ్యా దేవుని రాజ్యానికి వెళ్ళేది ఎవరు, భలే మాట్లాడతావి నువ్వు అన్నట్టుగా ఆయన అడిగితే, తిరుగులేని సమాధానం, రక్షణకు ఆధారమైన సమాధానం, రక్షణకు కేంద్రమైన సమాధానం, అసలు ఈ మాటలే రక్షణకు సాధ్యము. అదేంటంటే మనుషులకైతే ఇది సాధ్యమే. ఈ శిష్యులు అడుగుతారు, రక్షణ ఎవరు పొందుతారని అంటే, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము కాదు. దేవునికి సమస్తము అసాధ్యమే. దేవుడు ఎవరినైతే రాజ్యంలోనికి పిలుచుకోవాలనుకుంటాడో వారే వెళ్తారు. ఇది తిరిగిలేని సమాధానం. దీన్ని ప్రీడెస్టినేషన్ అంటారు. ముందుగానే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఎవరు దేవుని రాజ్యంలో ఉండాలో దేవుడు ముందుగానే తీసుకున్న నిర్ణయం. చాలామందికి ఇది నచ్చదు, ఈ సిద్ధాంతం కొంతమందికి డైజెస్ట్ అవ్వదు. వారికి అయినా అవ్వకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. శిష్యులు అడిగిన దానికి సమాధానం చెప్పాడు, దేవునికి సమస్తము సాధ్యమే. ఏం సాధ్యం? ఎలాంటోడైనా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని ఆయన డిసైడ్ అయితే వెళ్తాడు, అంతే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.